పాపం జగన్మోహన్ రెడ్డి గారి కంటే గులకరాయి తగిలింది, గతాన్ని మర్చిపోయారు. పాపం రోజా గారు కూడా అలా మర్చిపోతే ఎలాగండి రోజా గారు? నాకు అర్థం కాదు. మీరు ఆ ధర్నాలు చేయటం ఏంటి? అది కూడా ఒక జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ చేసినటువంటి ఒక దరిద్రమైనటువంటి పని కోసం. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. మీరు కూడానా అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో అసలు ఏ రకంగా ఆడుకుంటున్నారో ఆ రకంగా ఆడుకుంటున్నారు. మీరు కూడానా అని చెప్పి ఎంతమంది నొక్కి ఒక్కాడిస్తున్నారంటే, రోజా గారు మరి గంటల మాధవ్ గారు గంటలు చూపించినప్పుడు మీరు ఎందుకని అక్కడికి వెళ్ళి ధర్నా చేయలేకపోయారు? లేదా ఒక వైసీపీ ఎమ్మెల్యేకి సంబంధించి అతను వెళ్ళి ఎవరినో ఒక అమ్మాయిని రేప్ చేశాడని చెప్పినప్పుడు అప్పుడు వెళ్ళి మీరు ఎందుకని అక్కడికి వెళ్ళి ధర్నా చేయలేదు? విజయసాయి రెడ్డి గారి గురించి ఒక బాధితురాలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ధర్నా చేయలేదు. అమ్మటి రాంబాబు గారు గంట అరగంట సంజన సుకన్యాల గురించి మాట్లాడినప్పుడు మీరు ఎందుకని వెళ్ళి ధర్నాలు చేయలేదు? ఒక మహిళ, ఒక దువ్వాడ శ్రీనివాస్ గారి భార్య, ఇద్దరు పెళ్లిడికి వచ్చినటువంటి కూతుర్ని ఇంట్లో ఇలా గాలికి వదిలేసి, భార్యను వదిలేసి, ఇంకొక పెళ్లిడి వయసు ఉన్నటువంటి, అంటే కూతురు వయసు ఉన్నటువంటి ఇంకొక అమ్మాయితో చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితి వస్తే ఆమె బయటకు వచ్చి గొడవ చేస్తే అప్పుడెందుకని మీరు వెళ్ళి ధర్నా చేయలేదు? లేదంటే అవంతి శ్రీనివాస్ గారి వీడియోలు పెట్టినప్పుడు అవి బయటకు వచ్చినప్పుడు ఎందుకని ధర్నా చేయలేదు? ఎమ్మెల్సీ అనంతబాబు గారు వీడియోలు, లేదంటే మర్డర్ కేసుల సంగతి పక్కన పెట్టుకోండి, ఎందుకంటే ఆ దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేయటం అంటే పోనీ దాన్ని వెనకేసుకొచ్చారంటే మన చరిత్ర అలా ఉంది, ఈయన కూడా దాంట్లో అచీవ్మెంట్ వచ్చాడు అనుకోవచ్చు. మరి ఇలాంటప్పుడు ఎందుకని ధర్నా చేయలేదు? అంటే ఇవన్నీ మనకు కనిపించవా? ఆ గంటలు, ఆ అరగంటలు అవన్నీ మనకి గుర్తు రావట్లేదా? అప్పుడు మాత్రం మనం వచ్చి ఇలా ధర్నాలు చెయ్యము, ఇప్పుడు మాత్రం వచ్చేస్తాం. ఎందుకంటే మనం అంతా గతం మర్చిపోతాం కదా. మనం ఇక్కడ దరిద్రం ఏంటంటే, నిజంగా ఏదో అంటారు కదా సినిమాలో, మనం మర్చిపోయాం కాబట్టి ఎదటోళ్ళు కూడా మర్చిపోతారేమో, వాళ్ళు కూడా ఏం మాట్లాడరేమో అని అనుకోవటం ఎంత ఫూలిష్నెస్గా, ఎంత కామెడీగా ఉందంటే, నిజంగా ఎంత కామెడీ అంటే, మీరు ఇంత సీరియస్ యాక్షన్ సినిమాలు చేస్తారని తెలుసు కానీ రోజా గారు జబర్దస్త్కి వచ్చిన తర్వాత ఆ కామెడీ టైమింగ్ అంతా మీలో బాగా ఉండిపోయినట్టుందండి. ఈవెన్ ఎమ్మెల్యేగా అయినా, ఆ తర్వాత మీరు ఇప్పుడు అధికారం కోల్పోయినా కూడా మళ్ళీ ఇంకొకసారి రాజకీయాల్లో మీకు అసలు గెలవటం కాదు కదా, రాజకీయాల్లో ఉండేటువంటి పరిస్థితే లేకపోయినా కూడా మీరు ఇచ్చేటువంటి ఆ కామెడీ టైమింగ్ చూడండి. సోషల్ మీడియాలో ఇలా ధర్నాలు మీరు చేస్తూ ఉంటే అద్భుతం, మామూలుగా కాదు. సోషల్ మీడియాలో మీరు ఇచ్చేటువంటి కంటెంట్కి ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది. దానికోసం మీకు చూపిస్తుంటే గంట అరగంటలు మీరు ఎక్కడైతే ధర్నా చేశారో అక్కడ కూడా ఒక ఎల్ఈడి స్క్రీన్ పెట్టి ఇవేంటి ఇవి చూసారా రోజా గారు అని అనాలనిపిస్తుందని చాలామంది అంటున్నారు. మరి ఏం చేద్దాం, పాపం మీరు కూడా ఎలాగో ఆంధ్రప్రదేశ్లో ఉండట్లేదు, మీరు అందరూ కూడా వీకెండ్ పాలిటిక్స్కే వస్తున్నారు కాబట్టి, మంత్ ఎండింగ్ పాలిటిక్స్కో లేదా విజిటింగ్ పాలిటిక్స్కో ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతున్నారు కాబట్టి, అలా పోనీ మీరు ఖాళీగా ఉన్నప్పుడు చెన్నైలో అయినా సరే, అదే మన బెంచ్ కారుల్లో ఖాళీగా ఉన్నప్పుడైనా సరే కొంచెం వీడియోస్ని చూసుకోండి. ఆ గతంలో ఉండేటువంటి గంటలని అరగంటలని మీ నాయకులు చూపించినటువంటివి మిగతా వాళ్ళందరికీ చూపించారు కానీ పాపం మీ సాక్షి మీడియాలో చూపించలేదని చాలామంది కోరుకుంటున్నారు. అవి కూడా వేసి అక్కడ కూడా వెళ్ళి ధర్నా చేస్తే చాలా బాగుంటుంది.